మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन और महबूब नगर रियल एस्टेट एसोसिएशन के ज़ेर एहतमाम एक प्रेस कॉन्फ्रेंस TNGO भवन में मुनाकिद हुई, जिसमें जिला सदर बाबू नायक और चंदू यादव ने शिरकत की और मेहमान खुसूसी की हैसियत से बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन के रियासती सदर मोहम्मद अंसार हुसैन ने शिरकत की और मुखातिब करते हुए कहा कि साबिक हुकूमत रियल एस्टेट के मुताल्लिक़ गलत फैसलों की वजह से ग्राम पंचायत लेआउट पर आयद पाबंदियों की वजह से गिर गया। इस वजह से मुतवस्सित तबके के लोगों और रियल एस्टेट मार्केटिंग एग्जीक्यूटिव छोटे रिलेटर्स को काफ़ी परेशानियों का सामना करना पड़ा। रियल एस्टेट मार्केटिंग के एग्जीक्यूटिव्स, रिलेटर्स और आम लोगों ने कांग्रेस की हुकूमत को मुंतखब किया कि अगर नई हुकूमत आई तो वो हम पर मुसल्लत चीज़ों को हटा देंगे। इस नई हुकूमत से उम्मीद है कि नई हुकूमत रियल एस्टेट के मुताल्लिक़ मुनासिब फैसले करेगी, जबकि हम रजिस्ट्रेशन मार्केट वैल्यू बढ़ाने के फैसले के बिल्कुल खिलाफ हैं। महबूब नगर रजिस्ट्रेशन ऑफिस में सहूलियात दस्तियाब नहीं हैं। इसके अलावा जरचला सब रजिस्टर ऑफिस में गुज़िश्ता 9 माह से सब रजिस्ट्रार मौजूद नहीं हैं, जिससे आवाम को काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो सब रजिस्ट्रार का तखर्रुर करें। इस मौके पर नारायणपेट जिला सदर शिवाजी, कोर कमेटी मेंबर शिवा रेड्डी, भानु प्रताप, सुरेंद्र राव, हैदर अली, कृष्णा रेड्डी, रामू, श्रीनिवास, सुरेंद्र गौड, वेंकटेश गौड, रमेश के अलावा दीगर मौजूद थे। రాష్ట్ర అధ్యక్షుడిని గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై గత ప్రభుత్వము ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో 8 లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంపై 8 లక్షల కుటుంబాల ఆధారపడి ఉన్నాయి మొత్తం. అంటే ఇందులో రియల్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట ఇచ్చారు. వాటిని వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని పుకారులు వేస్తున్నాయి. ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే వెనుకబడి ఉన్నది. ఈ విధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికే కుప్పకూలిపోతుంది. ఈ రంగంపై ఎన్నో నిరుద్యోగులు అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్డుపైకి వస్తాయి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ పెంచకుండా అది ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో దాన్ని విరమించుకోవాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న అంటే డబ్బులు కట్టి చిట్టీలు వేసి చిన్న డబ్బులు కట్టి భూములకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఎన్నో భూములు కొనుక్కున్నారు. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పెళ్ళిళ్ళకు వారి అవసరాల గురించి ఎన్నో కూడగట్టుకున్న వాటిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటిని త్వరగా LRSను మనం ఎత్తివేసి ఆంక్షలను ఎత్తేసి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేయాలి.
ఇది మా డిమాండ్. ఇంకోటి, మనకు ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ సరి అయిన వసతులు లేవు. మహబూబ్నగర్లో కూడా ప్రైవేటు అంటే మనకు రెంటల్ దాంట్లో నడుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు. గవర్నమెంట్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసును కూడా ప్రభుత్వం మంచి భవనాన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ అంటే ఈ వెంటనే మనకు LRS మన గ్రామ పంచాయతీ లేఅవుట్ పైన విధించిన ఆంక్షలను ఎత్తేసి మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటిని వెంటనే విరమించుకోవాలి. లేని ఎడల మనం ఈ కొన్ని వారం లోపల మన కార్యాచరణను మనం ప్రకటిస్తాం. అంటే ప్రతి ఒక్కరూ 8 లక్షల కుటుంబాలు, ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో మనం అందరం అంటే నారాయణపేట నుండి మన కమిటీ అన్ని నిర్ణయం తీసుకుంది. నారాయణపేట నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్నాం త్వరలోనే. కానీ వీటిని మన ముఖ్యమంత్రి వర్యులు త్వరలోనే, ఎందుకంటే అతనికి కూడా రియల్ ఎస్టేట్ రంగంపై మంచి అభిప్రాయం, అంటే అతను చేసే రియల్టర్ రంగం నుంచే వచ్చారు కాబట్టి వారిపైన మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా వారు వాటిని ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంపై రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో వాటిని విరమించుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ లెవెల్స్పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. మేము ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడం, ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఉంటే LRS గురించి మాకు జీపీ లేఅవుట్లు ఎప్పుడైతే గతంలో చేసినవి లేఅవుట్ మీద రిజిస్ట్రేషన్ అయితే లేదు, దాని గురించి చాలా డిమాండ్గా దాని విషయంలో ఏదో చర్చ జరిగింది. కావున మీరు అందరూ ప్రభుత్వం కానీ మన స్థానిక ప్రజలు కానీ వాళ్ళ మీద చాలా భారంగా ఉంది. దాని విషయం ఇమ్మీడియట్లీ మా డిమాండ్ ఒకటే, LRS తీసేయాలి, జీపీ లేఅవుట్ ఓపెన్ చేయాలి. ఇదే మా యొక్క డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారీగా అయినా సరే మేము ఏ దానికైనా వెనకడుగు చేసేది లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతున్నాం. ఏడాది ఈరోజు భూమి ఉందంటే 5 లక్షల ఓన్ భూమి ఈరోజు 5 కోట్లు అవుతుందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ గణితాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఏ భూమి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।